చల్లదనాన్ని కలిగించటమే కాదు, కుంకుమ ఆత్మకారకమైనటువంటి సౌరశక్తిని ఆకర్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. కనుక ఆ కుంకుమార్చన కనుక చేసినట్టయితే, ఈ నవదుర్గల్లో ఒక చోట మనకి చెప్తారు, సూర్యమండల మధ్యలో ఉంటున్నది ఆ శక్తి అని. కనుక సౌరమండల మధ్యంలో ఉండేటటువంటి ఆ శక్తి ఇక్కడికి వచ్చినప్పుడు తత్సంబంధమైనటువంటి కుంకుమతో అర్చించినట్టయితే ఆ తల్లి చాలా సంతోషిస్తుంది. ఆ తల్లి సంతోషించినప్పుడు మన పైన అనుగ్రహాన్ని వర్షిస్తుంది. ఆ అనుగ్రహ వర్షం మనందరి మీద ఈ చల్లటి వేళ, చల్లని శుభ సమయంలో ఆ అనుగ్రహ వర్షం పడాలి అంటే మనం అమ్మవారిని కుంకుమతో అర్చించాలి. సాధారణంగా అమ్మవార్ల పూజలన్నీ కూడా సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత జరుగుతాయి. అలాగే ఇక్కడ కూడా అమ్మకి, జగన్మాతకి 9 రూపాలలో ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నటువంటి నవదుర్గల రూపాల్లో మనకి దానికి సంకేతం ఈ 9 కనపడుతూ ఉన్నటువంటి ఆ జగన్మాతని కుంకుమతో అర్చించుకుని ఒడిబియ్యం పొయ్యడం ఈ ప్రాంతంలో చాలా బాగా అలవాటు. ఎందుకు అంటే, ఒడిబియ్యం పొయ్యడం అనేది అమ్మాయిని అత్తవారింటికి కానీ కొంచెం దూర ప్రదేశానికి కానీ పంపించేటప్పుడు చలువ కలగడానికి, ఆనందంగా ఉండడానికి ఒళ్ళో బియ్యం పోసి ఆ బియ్యం మూట కట్టి ఒళ్ళో పెట్టి పంపిస్తారు. ఒడి బియ్యం అంటే ఒట్టి బియ్యమే ఉండవు కదండి, అందులో ఎన్ని ఉంటాయి? బెల్లం ఉంటుంది, పెసరపప్పు ఉంటుంది, కందపిలక ఉంటుంది, అందులో చలిమిడి కూడా ఉంటుంది, కడుపు చలవ. ఇదంతా కూడా చలవ చేసేటటువంటి కార్యక్రమాలు. ఒడిబియ్యటం పోయడమైనా, కుంకుమతో అర్చించటం అన్నా, అమ్మవారికి పూజలు చేయడమన్నా ఇదంతా దానికి సంకేతంగా ఉంటుంది. కనుక జగన్మాతలందరినీ కూడా మన ఇంటి ఆడపడుచులుగా, మన ఇంట్లో మనని క్షేమంగా ఉండాలని ఆశీర్వదించేటటువంటి మన ఇంటి ఆడపడుచులుగా భావించుకుని వాళ్ళకి ఈ విధమైనటువంటి అమ్మవార్లకి ఒడిబియ్యడం పోయడం సంప్రదాయంగా వస్తుంది. ఇంకా అందులో అనేకమైనటువంటి పదార్థాలు ఉంటాయి. ఈ చెప్పినటువంటివి తప్పనిసరిగా ఉండాల్సినవి.